నమస్తే. రాజధాని ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ ఒకప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అదేవిధంగా ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనే సినిమా కూడా ఏపీలో అంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి రాజధాని ఫైల్స్ అనగానే ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రస్తుత ప్రభుత్వం వణికిపోతుంది అనడానికి చాలా నిదర్శనాలు మనకి ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మొత్తానికి ఇంత చిన్న సినిమా, ఇదేం పెద్ద భారీ బడ్జెట్ 500 కోట్లు 600 కోట్లు పెట్టిన సినిమా కాదు. అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఉన్నటువంటి సినిమా కూడా కాదు. సో ఇంత చిన్న సినిమాకి ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు? ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇదే సమస్య, అందరికీ తెలిసిన సమస్య ఇది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి పరిస్థితులు అనుభవించారో దానికి ఒక పాదయాత్రలు చేయటం కానీ, మహిళల ఆందోళన చేయటం కానీ, ఇవన్నీ మనం గత 5 ఏళ్ళుగా 4 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఆ తర్వాత అమరావతిని రాజధానిగా పెట్టి వాళ్ళు భూములు సేకరించి రైతుల దగ్గర నుంచి ఇవన్నీ చేశారు. చేసిన ఇంకో ప్రభుత్వం వచ్చేసి ఈ అమరావతి రాజధాని కాదు 4 రాజధానులు పెట్టాలనే కాన్సెప్ట్ తీసుకున్నారు. కాబట్టి పేర్లు మార్చారు. అరుణప్రదేశ్, ఐరావతిని పెట్టారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతిని పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ పేర్లు మార్చుకున్నారు. ఐరావతిని పెట్టుకున్నారు, అరుణప్రదేశ్ని పెట్టి. అదే సమస్యని మనం జనాలంతా దాదాపు 5 ఏళ్ళుగా పేపర్లో వార్తల ద్వారాను టీవీల ద్వారా చూస్తూ ఉన్నారు. ఎలాంటి ఉద్యమాలు జరిగినాయి అనేది. అదే సమస్యని కమర్షియల్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేసి తెలుగు వాళ్ళు రవిశంకర్ గారు, కంటమనేని రవిశంకర్ గారు నిర్మాతగా, వాళ్ళ వైఫ్ హిమబిందు గారు సమర్పకురాలుగా, భాను డైరెక్టర్గా, మణిశర్మ సంగీతం, ఇలా ఈ టీం చేశారు. ఇంకా ప్రధానంగా ఏంటంటే వినోద్ కుమారు, గతంలో హీరోగా చేసిన వినోద్ కుమారు, వాణి విశ్వనాథ్ భార్యాభర్తగా నటించారు. వాళ్ళ అబ్బాయి పాత్ర, హీరో పాత్రగా వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని ఒక ఫ్యామిలీలో జరిగే కథగా తీసుకుని అలా ఎలా తిరుగుబాటు చేశారు, మళ్ళీ 4 రాజధానులు అనే గవర్నమెంట్ మీద ఏం చేశారు అనేది ఓవరాల్గా ఈ సినిమా కథాంశం అండి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ట్రైలరే ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. జస్ట్ వితిన్ 1.5 డేలో దగ్గర 10 మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని కూడా కొల్లగొట్టింది. సో అదే స్థాయిలో సినిమా కూడా ఆడబోతుంది అన్నటువంటి ఒక వార్తలు కూడా బాగా స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఈరోజు రిలీజ్ అయిన తర్వాత మ్యాట్నీ షో దగ్గర నుంచి షోస్ ఆపేశారు ఏపీలో అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అది ఏపీ హైకోర్టు కొంత వాదనలు వినిపించారు, దాంతో తీర్పు ఇట్లా ఇచ్చారని చెప్పి అంటున్నారు. దాని నుంచి మీరు ఏమంటారు? అంటే సినిమా ప్రదర్శన నిలుపుదల చేయమని హైకోర్టు నుంచి ఆదేశాలు అయితే వచ్చిన మాట వాస్తవం. అప్పటికే టికెట్ల అమ్మకాలు పూర్తి అయిపోయినాయి, సినిమా చూస్తున్నారు. అయితే సినిమా చూసేవరకు ఆగాలి కదా. విజయవాడలో రెవెన్యూ అధికారులు ఎంటర్ అయిపోయి మీరు దీని మీద నిషేధం ఉంది, సినిమా ప్రదర్శన నిలిపేయండి, డబ్బులు పెట్టిన ప్రేక్షకులు అక్కడ అన్యాయమే కదా. అమరావతి భూములకి పెద్ద స్థాయిలో ఎలా అన్యాయం జరిగిందో ఇవాళ టికెట్ పెట్టి కొనుక్కున్న ప్రేక్షకులు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. అంతసేపు షో చేశారు, డబ్బులు పెట్టారు కాబట్టి అయిపోయిన తర్వాత అక్కడే ఆ షో నుంచి ఆపు చేయొచ్చు. మరి అక్కడ వీళ్ళు అంత ఎమర్జెన్సీగా వెళ్ళిపోయి సినిమా షో నిలుపుదల చేయడం ఏంటి అర్థం కాలేదు ఒకటి. పైగా ఆ సినిమా తెలంగాణలో రిలీజ్ అయ్యింది, తెలంగాణలో దిగ్విజయంగా అది ప్రదర్శించబోతుంది. కానీ ఏపీకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఉండటం వల్ల నిలుపుదల చేశారు. అది సినిమా అయితే కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాని డైరెక్టర్ బాను బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు. సాంగ్స్ బాగున్నాయి. గురుచరణ్ రాసిన ఏరువాక పాట కూడా, గురుచరణ్ అనే వ్యక్తి ఆత్రేయ గారి శిష్యుడిగా ఉండి మంచి రైటర్ అయిన తర్వాత మణిశర్మ ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మాకు తెలుసు. మొత్తానికి ఈ సినిమా పరంగా చూసుకుంటే ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైతే ఉద్యమంలో పాల్గొన్న మహిళలు ఉన్నారో అమరావతి మహిళలు, వాళ్ళతోనే దీంట్లో నటింపు చేయడం అనేది ఒక ప్రత్యేకత. ఈ సినిమాలో ఉన్న ప్రత్యేక హైలైట్గా చెప్పుకోవాల్సిన అంశం అది. వాళ్ళు తీసుకొచ్చి సినిమాలో నటింపు చేయటం, సమకాలీన సమస్యకి అద్దం పట్టేలాగా దాన్ని కమర్షియల్ పందాలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాధారణంగా సినిమా అనగానే ఉన్నటువంటి ఒక ప్రజలకు కావచ్చు, ఇక సినిమాకి కావచ్చు, మధ్యలో ఒక వారధి అని అనుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక వార్తని కానీ లేకపోతే మెసేజ్ని తీసుకెళ్లాలంటే సినిమా చాలా అత్యంత వేగంగా చొచ్చుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో అమరావతికి సంబంధించి అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవాలు అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇక్కడ విజయవాడ నుంచి ఎక్కడైతే వీళ్ళ యొక్క పాదయాత్ర కావచ్చు, అడుగడుగున వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆదరణ కావచ్చు, ఇలాంటి కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, చాలా వరకు జరుగుతూ వస్తున్నాయి. సో ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ప్రభుత్వం దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి దెబ్బ ఖచ్చితంగా తింటుంది అనే భయంతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అంతే మరి. ఎందుకంటే ఉన్న విషయం ఉన్న మాటని ఉలికి అంటారు కదా. అదే విషయం చెప్పినప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే ఆపడానికి ప్రయత్నం చేసిన కూడా ఆ వ్యక్తులే. ఎందుకంటే ఇది జనంలోకి వెళ్ళకూడదు అంటే అమరావతి ఒక ప్రాంతం జరిగిన ఇష్యూ మొత్తం రాష్ట్రం అంతా తెలియకూడదు.
అనే ప్రధాన అంశంతోనే వాళ్ళు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే హైకోర్టు చేయించింది. మరి వాళ్ళైతే వ్యూహం సినిమా ఎట్టగా ఆగిపోయింది కాబట్టి దీన్ని కూడా ఆపాలనే ప్రయత్నంతో చేశారు. కొన్ని ఏమో అబోధ కల్పనతో చేసిన సినిమాలు ఉంటాయి. అందులో భాగంగానే ఉన్న వీళ్ళని కల్పించి చేయటం అబోధ కల్పనలు అంటారు. ఇది ఉన్న సమస్యని ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నంతో ఈ రాజధాని ఫైల్స్ అనేది రూపొందింది. ఇంకొకటి ఏంటంటే మొన్న ఒక సినిమా ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా డైరెక్టర్ని ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు. 4 రాజధానులు ఉంటే తప్పేంటి అనే విధంగా ప్రశ్న అడిగినప్పుడు మరి 3 నాన్నల్ని 3 అమ్మల్ని అంగీకరిస్తారా అని తెలివిగా డైరెక్టర్ సమాధానం చెప్పాడు. అంటే డైరెక్టర్ వెంటనే డైరెక్ట్గా ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ నేనేమనుకున్నానంటే సినిమాలో అలాంటి సన్నివేశం ఏమైనా ఉందేమో అనుకున్నా. కానీ సినిమాలో ఆ సన్నివేశం అయితే ఏమీ లేదు. కానీ దర్శకుడు మాత్రం ఆ విలేకరు అడిగిన ప్రశ్నకి తనదైన రీతిలో సమాధానం చెప్పడం అనేది అందరికీ చక్కగా బాగా సమాధానం ఇచ్చాడనే మాట వచ్చింది. అయితే అది కాక సినిమా చూస్తే సినిమాలో వినోద్ కుమార్ మీరు అన్నట్టు వాణి విశ్వనాథ్ గారు తప్ప సరైన ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా ఎవరు లేరు. కానీ వితిన్ 1.5 డేలోనే అది దగ్గర 7.5 to నెక్స్ట్ డేకి వచ్చేసరికి 10 millions ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోయింది. అయితే ప్రతి ఒక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తన సమస్య అన్నట్టు అనుకొని ఇది ఇంత పెద్ద ఆదరణ వచ్చిందని చెప్పేసి అనుకో. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా చాలా భారీ బడ్జెట్ సినిమాలు వచ్చి కూడా ఇంతటి రెస్పాన్స్ రాలేదు. అది సినిమా పేర్లు కూడా తెలియకుండా వెళ్ళిపోయిన సినిమాలు చాలా తెలుసు మనకి. సో ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓన్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఓన్ చేసిన సినిమానే. ఇప్పుడు హీరో పాత్ర అంటే సమస్య ఉన్నప్పుడు మన నాన్న ఎందుకు ఈ పని చేస్తున్నాడు, మన అమ్మ ఎందుకు ఈ పని చేస్తుంది, వీళ్ళు పద్ధతిగా వ్యవసాయం చేసుకుని ఉండొచ్చు కదా, వీళ్ళకి ఎందుకు అనుకునే కుర్రాడు, ఒక బాధ్యతారహితంగా తిరిగిన కుర్రాడు తన తల్లిగా అన్యాయం జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు వెంటనే తను కూడా రియాక్ట్ అయ్యి ఏం చేసాడు అనేది ఈ సినిమాలో ప్రధాన అంశం. అలాగే మనకి స్ట్రాటజిస్టులు, రకరకాల స్ట్రాటజిస్టులు ఉన్నారు ఎన్నికల్లో. ఆ స్ట్రాటజిస్టులు కూడా దీనిలో పాత్రగా వాడుకోవడం అనేది ఈ సినిమా ప్రత్యేకత. మరి పీకే అనే స్ట్రాటజిస్ట్ని కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. అయితే చివరిలో ఆ ప్రమాదం, విమాన ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో ఆ స్ట్రాటజిస్ట్ చనిపోవడం లాగా చూపించారు. ఇలాంటి అంశాలన్నీ కొన్ని అంటే కమర్షియల్ వేలు చెప్పాలనుకున్న డైరెక్టరు చెప్పడం కోసం చేసినట్టుగానే అనుకోవాలి. అయితే కొంతమంది కీలక మంత్రులు కావచ్చు, లేదంటే వాళ్ళను కూడా కొన్ని సన్నివేశాలు మనం చూపించారు. దాంట్లో విశిష్టంగా నందిగామ సురేష్ అని చెప్పి కూడా కొన్ని పాత్రలు వినిపిస్తున్నాయి. సో అంతకుముందు ఆర్జీవి ఎలా అయితే కొన్ని పాత్రలను కల్పిత పాత్రను తీసుకొచ్చి వీళ్ళే వాళ్ళు అన్నట్టు కొంత పోలికలతో చూపించినట్లే ఈ సినిమాలో కూడా మన అలాంటి వాళ్ళు చూడొచ్చు అంటారా? అంతే, అలాగనుకోవడమే. ఇక్కడ ఈ సినిమాలో ఉన్న పాత్రలన్నీ కూడా అక్కడ సగటు మనిషికి అర్థం పట్టేలాగా, అమరావతి ప్రాంతంలో సగటు జీవికి అర్థం పట్టేలాగా వచ్చిన పాత్రలే. ఎందుకంటే అక్కడ రైతులతోనే ఉద్యమం ఈ సినిమాలో కూడా తీసుకుని చేయించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా. అది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏపీ గవర్నమెంట్ భయపడే ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకుంది. కాకపోతే ఏపీ గవర్నమెంట్ రేపు పొద్దున వరకు మాత్రమే ఈ యొక్క షోని ఆపమని చెప్పేసి అనింది. సో రేపు పొద్దున మళ్ళీ యథావిధిగా షో ప్రకటించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా షో యథావిధిగా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాకి, ఈ రాజధాని ఫైల్స్కి మళ్ళీ మీరు అడగట్లేదు, నేను చెప్తున్నాను, మళ్ళీ దీనికి ఒక సీక్వెల్ ఉంటుందా అని అడగవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఏపీలో. ఇలాంటి ఫైల్స్ ఒకటి ఈ రాజధాని ఫైల్స్ అని పెట్టారు, రేపు ఇంకో ఫైల్స్ ప్రాబ్లం చెప్పొచ్చు. అదే సెకండ్ పార్ట్ అవుద్ది, పార్ట్ 2 అవుతుంది. ఎన్నికల లోపు ఇంకో ఫైల్స్ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో చూద్దాం సార్. మొత్తానికి ఆ రాజధాని ఫైల్స్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో మొత్తానికి ఏపీ గవర్నమెంట్ కూడా వణికిస్తున్నట్టు చెప్పొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇదండి, మొత్తానికి రేపు మార్నింగ్ దాకైతే షో ఆపమని చెప్తే ఏపీ హైకోర్టు అయితే ఇచ్చిన ఆర్డర్స్ వల్ల ప్రస్తుతం షో అయితే అయిపోయింది. ఇది ఎందుకు ఏమిటనేది మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ.